చంద్రబాబు బూట్లు వేసుకుని ఇక వైసీపీ మహాపచారం చేసిందంటూ తెలుగుదేశంకి మద్దతు ఇచ్చే మీడియా వారు, ప్రత్యేకించి ఈనాడు, ఆంధ్రజ్యోతి వారు వైసీపీ మహాపచారం చెప్పులు బూట్లు వేసుకుని శ్రీవారి పోస్టర్లు ప్రదర్శించారు. అసెంబ్లీలో ప్రాంగణంలోనే కాదు మండలంలోనూ ఇదే తీరంటూ మొత్తం ఇష్యూని డైవర్ట్ చేయడానికి గట్టి ప్రయత్నం చేశారు. కానీ బొత్స సత్యనారాయణ గారు వీళ్ళంతా గతంలో చంద్రబాబు గారు బూట్లు వేసుకుని చేసిన పూజలు చేసిన సందర్భంలో, పటాలు పట్టుకుని తిరుగుతున్న సందర్భంలో తీసుకొచ్చిన ఫోటోలన్నింటినీ చూపించి తాము అసలు వేసుకోలేదని ఆయన తీసుకొచ్చారు. అయినప్పుడు కూడా సరే, ఎవరి ప్రచారం వాళ్ళు చేస్తున్నారనుకోండి. ఇక హెరిటేజ్ తరఫున మంత్రులు మాట్లాడటం ఏంటి, ఆ సంస్థకు బానిసలా మాట్లాడటం ధర్మమేనా, వైసీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ ప్రశ్నలు. హెరిటేజ్పై మహాపచారం చేశారంటూ మంత్రి పయ్యావుల కేసు, అట్లాగే జనసేన మంత్రి గారు కూడా, ఆయన కూడా తీవ్రంగా దుర్గేష్ గారు కూడా మాట్లాడారు. ఇవి కాకుండా భారతీ సిమెంట్స్ వద్ద టీడీపీ పేరు కొంతమంది ధర్నా చేయటం ఆసక్తికరంగా ఉంది. సో ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే చూడాలా ఏమంటే. ముందుగా కమిటీ ఏర్పాటు తీరు మీద వైసీపీ ఏమనుకుంటుందో విందాం. శివశంకర్ గారు. సార్, ఇది వన్ మెన్ కమిటీ కాదు సార్, ఇది మన మెన్ కమిటీ అనుకోవాలి. ఏం కమిటీ? మన మెన్ కమిటీ. వన్ మెన్ కాదా, మన మనిషి కమిటీయా మీ తెలుగులో చెప్పాలంటే? వన్ మెన్ కి మన మెన్ కమిటీ అనుకోవాలి. ఎందుకంటే మనం అనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పేరు, లేదా ఇంకా కరుణాకర్ రెడ్డి గారి పేరు, సుబ్బారెడ్డి గారి పేరు, ఈ పేర్లన్నీ కూడా వచ్చే విధంగా నాకు ఒక ఛార్జ్ షీట్ కావాలయ్యా కమిషన్ లో అంటే చేశారు. ఎందుకంటే మనం చూసాము ఈ వన్ మెన్ కమిటీలు ఏ విధంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆ రోజు వైకుంఠ ఏకాదశి కలిసి తొక్కిసలాటలో 7 మంది ప్రాణాలు కోల్పోతే ఏ విధంగా మనమేం కమిటీ వచ్చిందో తెలుసు. ఇప్పుడు ఒకటి సార్, సుప్రీంకోర్టు మీద మీకు నమ్మకం లేదా? సిబిఐ మీద మీకు నమ్మకం లేదా? 5 మంది కలిసి చేసినటువంటి క్లుప్తంగా చేసినటువంటిది మీద నమ్మకం లేదా? ఎందుకు నమ్మకం లేదా అంటే గనక అక్కడ నిజాలు బయటకు వచ్చాయి కాబట్టి, వీళ్ళు అనుకున్నటువంటిది రాలేదు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒక ముద్ర వేసేసి పూర్తిగా హిందువుల వ్యతిరేకంగా చేద్దామనేటువంటిది వాళ్ళ యొక్క కుట్ర, వెంకటేశ్వర స్వామి రాజకీయాలకు తీసుకుని వచ్చినట్టు కుట్ర బట్టబయలు కావడంతో, ఇదే అంటారు కదా సార్, కర్మ ఇస్ రిటర్న్ అనేసి, వెంకటేశ్వర స్వామి ఏ విధంగా ఆయనకు రక్షించుకోవడం ఎలానో తెలుసు, ప్రజలను రక్షించడం తెలుసు కాబట్టే వీళ్ళ యొక్క ఆటలని కొనసాగిపోకుండా పురుషాప్ పెడతానే ఇమ్మీడియట్ గిలగిలా కొట్టుకున్నారు. గిలగిలా కొట్టుకుంటానే ఏం చేశారు, నిన్న మొత్తం ముగ్గురు పార్టీ అధ్యక్షుల్ని వాళ్ళను మంత్రులు గుచ్చుకొని ఒక 15 మందితో ఒక డజన్లుగా ప్రెస్ మీట్లు పెట్టారు, జనాలకు ఏ విధంగా వెళ్దామని. ఫ్లెక్సీలు అంతా వేశారు. ఎక్కడ ఈ యొక్క మన గురజాల పల్నాడులో అయితే కనుక టాయిలెట్ల దగ్గర కూడా వెంకటేశ్వర స్వామి ఫోటోలు పెట్టి ఫ్లెక్సీలు వేశారు, అన్ని కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ వన్ మెన్ కమిటీ యొక్క అంతరం ఎందుకు సార్, ఎందుకు వేయాల్సింది వచ్చింది అంటే, ఈ రిటైర్ అధికారి ఎగ్జిస్టింగ్ అధికారులకు సిబిఐ ఎక్స్పెక్ట్ చేసేటువంటి ఆర్గనైజేషన్ కంటే, సుప్రీంకోర్టు కంటే సిబిఐకి డైరెక్టర్ స్వయంగా మానిటర్ చేసినటువంటి ఈ యొక్క కమిటీ మీద మీకు నమ్మకం లేదంటే ఇంకా ఎందుకు వ్యవస్థలు ఎందుకు అంటే, మీ వ్యవస్థ ఒకటి, నా కేంద్ర ప్రభుత్వ సంస్థల మీదనే మీకు నమ్మకం లేకుండా, మీ ప్రభుత్వమే మీద ఆధారపడ్డ ప్రభుత్వము అక్కడ మానిటరింగ్ చేస్తున్నటువంటి వ్యవస్థల మీద నమ్మకం లేక ఎందుకు అంటే సార్, ఏ అధికారి కూడాను, కేంద్రంలో ఉండేటువంటి అధికారి కానీ వ్యవస్థలు కానీ ఇటువంటి సెన్సిటివ్ విషయాల మీద క్లుప్తంగా చేసి, ఎటువంటి డ్యామేజ్ ఏదన్నా ఉన్నాలన్నా జరగకుండా, డ్యామేజ్ కాకుండా క్లుప్తంగా విచారణ చేస్తుంది. కాబట్టి ఆ విచారణలో ఎంత జంతువుల కొవ్వు కలవలేదు, పంది కొవ్వు కలవలేదు, చేపలుండ కలవలేదు ఇచ్చిన తర్వాత గిలగిలా కొట్టుకొని, చేప నీళ్లలో నుంచి ఒడ్డున పెడితే ఎలా గిలగిలా కొట్టుకుంటుందో అంతకు మించి టీడీపీ నాయకులు అంతా కూడా కొట్టుకుంటున్నారు. ఏ విధంగా అయినా కూడా తన పరువు కాపాడుకోవాలా, ఏ విధంగా అయినా ఇవన్నీ కూడా ఇంద్ర డైరీ ఉంది కదా, చంద్ర ఇంద్ర మధ్య డైరీ ఒకటి ఉంది కదా, ఇంద్రా చంద్ర ఇంద్రకు సంబంధించిన డైరీ అంతా కూడా బయటపడి వాళ్ళే యొక్క చేశారు. వీళ్ళ ప్రభుత్వంలోనే ఆ యొక్క ఏదైతే కల్తీ జరిగిందనేసి అపవాదులు ఉన్నాయో ఆ యొక్క 4 ట్యాంకుల్లో రిటర్న్ చేసి మళ్ళీ వీళ్ళే ఇచ్చారు. వీళ్ళ టైంలోనే జరిగింది అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణలు ఏదైతే ఆధారాలతో సహా చెప్పారో, అదే విధంగా నిత్యము జగన్మోహన్ రెడ్డి గారి మీద, రాజశేఖర రెడ్డి గారి మీద ఇదంతా ఉంటది కదా, 7 కొండలు 2 కొండలు చేశాడు, 2 కొండలు చేశాడు, 2 కొండలు చేశాడని ఆ ఆధారాలతో సహా 745, 746 జీవోలు చెప్పి దీన్ని రద్దు చేస్తాను, క్రిస్టియన్లకు అన్యాయం జరుగుతుంది, 7 కొండల మీద 7 కొండలు కాదు దాన్ని రద్దు చేస్తాను, 2 కొండలే చేస్తాను, లేదా అక్కడ అన్యమత ప్రచారం చేసుకోవచ్చు అని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు 2009 ఎన్నికల ముందు కాంగ్రెస్ తో కలిసి బీజేపీ మీద కోపంతో ఆ రోజు
ప్రజలు మోసం చేద్దామని ఆ 2009లో కాంగ్రెస్ తో కలవాలి అంటే మీరు పరోక్షంగా ఏమైనా చెప్తున్నారు కానీ అప్పుడు సిపిఐ సిపిఎం టీఆర్ఎస్లతో కలిశారు. అదే కాంగ్రెస్ కి అదే బీజేపీతో బయటకు వచ్చి బీజేపీతో బయటకు వచ్చారు. బీజేపీతో బయటకు వచ్చేసేసి రాజశేఖర రెడ్డి గారు అగెన్స్ట్ గా కదా అప్పుడు పోరాడిందంతా కూడాను. రాజశేఖర రెడ్డి గారు ముద్ర వేయడానికి రాజశేఖర రెడ్డి గారు 2007లో తీసుకుని వచ్చినట్టు జీవోలన్నీ కూడా నేను రద్దు చేస్తాను, 7 కొండలను నేను 2 కొండలు చేస్తాను. రాజశేఖర రెడ్డి గారు 7 కొండల్ని చేశాడు, అది తప్పు, 2 కొండలే కావాలి, అన్నిబద్ధ ప్రచారం నేను ఎంకరేజ్ చేస్తా, ఆ రద్దు చేస్తా అని ఆ వీడియో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అలా మీడియా సాక్షిగా ప్లే చేసి ఎవరయ్యా 7 కొండలు చేసింది, ఎవరయ్యా 2 కొండలు చేస్తా అని చెప్పింది అని ఇదంతా చెప్తే వీళ్ళల్లో సౌండ్ లేదు సార్, సౌండ్ లేదు. ఎందుకంటే ఇది వాస్తవము, జీవోలు పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి, ఆయన వీడియో కూడా పబ్లిక్ డొమైన్ లో ఉంది. ఈ కమిటీ ఎఫెక్ట్ ఏమిటి, పార్టీ మీ వైసీపీ ఎట్లా చూస్తుంది సంక్షిప్తంగా చెప్పండి, మళ్ళీ తర్వాత ఈ మహాప్రచారం. ఈ కమిటీ అనేది కమిటీ పూర్తిగా రాజకీయ ఉద్దేశంతో వేస్తున్నటువంటి కమిటీ. ఈ కమిటీకి శాటిటీ లేదు. ఈ కమిటీ ఉద్దేశము ఒకే ఒక్కటి, ఏ విధంగా అయినా వైఎస్ఆర్సీపీ నాయకుల పేర్లు అవి తీసుకొని రావాలి, మళ్ళీ విచారం చేసుకోవాలనేసి వాళ్ళు రూల్స్ లో కూడా నియమ నిబంధనలు పెట్టారు. అంటే దాంట్లో మళ్ళా టీటీడీ బోర్డు మెంబర్లు ఇంతకుముందు చేసిన వాళ్ళు సెలెక్టివ్ గానే, ఇంతకుముందు చెవిరెడ్డి గారు చేసినట్టు, కరుణాకర్ రెడ్డి గారు చేసినట్టు, సుబ్బారెడ్డి గారు చేసినట్టే వాళ్ళ యొక్క ప్రొక్యూర్మెంట్ కమిటీ వాళ్ళని ఎవరిని టచ్ చేయకోకుండా, వాళ్ళ పార్టీలో టచ్ చేయకుండా కేవలము వైఎస్ఆర్సీపీ వాళ్ళు జరిగింది కల్తీ జరిగింది, దీనికి బాధ్యులు వీళ్ళే తప్పు చేశారనేసి హెడ్ లైన్ లో పెట్టుకోవాలి. ఈ 45 రోజులు పూర్తిగా టాపిక్ డైవర్ట్ చేయాలి. ఆ యొక్క ఇంద్రాపూర్ డైరీ, హెరిటేజ్ డైరీ సంబంధాలు కూడా బయటకు జనాల్లోకి వెళ్ళకూడదు. తర్వాత ఇవన్నీ కూడాను కేవలం డైవర్షన్ పాలిటిక్స్, వైఎస్ఆర్సీపీ మీద కక్ష సాధింపు కోసం వేశారు. దీనికి ఖచ్చితంగా సుప్రీంకోర్టు మొటికాయలు వేస్తుందని, వ్యవస్థల మీద నమ్మకం లేదని, చంద్రబాబుకు పూర్తిగా అక్షింతలు వేస్తుందని మేము అనుకుంటున్నాము. ఈ కమిటీకి అసలు క్వాంటిటీనే లేదు, ఉండబోదు కూడా. రైట్. వైకాపా హిందూ వ్యతిరేక వైఖరిపై ప్రజల్లోకి తటస్థ వేదికలపై ఎండగడదాం, కూటమి మంత్రులు నేతలతో లోకేష్ జూమ్ కాన్ఫరెన్స్లో నిర్ణయం. 22 నుంచి 25 వరకు ధార్మిక సంస్థల ప్రతినిధులతో సమావేశాలు. అసలు ఉన్మాదానికి పరాకాష్ట, కల్తీ కుట్ర బయటపడి ఇందాపూర్లో దొరికిపోయి మరో డైవర్షన్కి బాబు కుట్ర, భారతీయ సిమెంట్ పరిశ్రమ వద్ద తెలుగు తమ్ముళ్ళ నిరసన. ఇక చూశారు కదా, ఈ మహాప్రచారం అంటూ కొత్త కథ మొదలుపెట్టారు. మరి బొత్స గారేమో చంద్రబాబు గారు వీళ్ళందరూ బూట్లు వేసుకుని తిరుగుతున్న, పట్టం పట్టుకు తిరుగుతున్న వాటిని వేశారు. ఈ డైవర్షన్ రాజకీయం వల్ల ఏమైనా ఉపయోగం? ఇన్ని ఎదురు దెబ్బలు తిన్న తర్వాత కూడా అనేక ఎదురు దెబ్బలు వచ్చినాయి కదా ప్రభుత్వానికి సంబంధించి, అయినా కూడా మళ్ళీ ఈ రకంగా వెళ్ళటం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా టీడీపీకి? సార్, సామాన్యులకు అర్థం అవ్వాలి అంటే, మనం తిరుమల వెళ్ళాము, తిరుమలలో రోడ్ల మీద దేవుడి పటాలు అమ్ముతారు సార్. ఆ పటం కొనేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ తీసుకొని మరలా ఒక 500-600 కిలోమీటర్లు ట్రావెల్ చేసి మన ఇంటికి చేరే వరకు మనం చెప్పులు ధరిస్తామా లేదా? సో అసలు ఇది మ్యాటర్ ఆఫ్ సబ్జెక్టే కదా సార్. అంటే దేవుడి మీద భక్తి ఉండటం వేరు, గౌరవప్రదంగా వేరే వాళ్ళకి దాన్ని ప్రతీక అంటే మనం ఇవ్వటం వేరు, అలా గిఫ్ట్గా ఇవ్వటం అలాంటి సందర్భాల్లోనో లేదు అంటే అది దైవానికి సంబంధించిన కార్యక్రమం చేస్తున్నప్పుడు కానివ్వండి చెప్పులు ధరించడం. కానీ అలాంటి పలు సందర్భాల్లో షూస్ వేసుకొని చంద్రబాబు గారి వీడియోలు ఎన్నో ఉండి, మీరు గూగుల్లో అడిగినా కూడా ఎంత వివరంగా విమర్శనాత్మకంగా గూగుల్ చెప్పిద్దో చూడండి. అలాంటిది ఆల్ ఆఫ్ సడన్ డైవర్షన్ పాలిటిక్స్ ఏంటంటే, ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కి ఉన్న లింకుల గురించి మండల్లో చర్చ పెట్టమని వీళ్ళు అడుగుతుంటే దాని డైవర్షన్ ఆల్ ఆఫ్ సడన్ దేవుడి పటాలు చెప్పులు వేసుకొని పట్టుకున్నారని చెబుతున్నారు. బొత్స గారు ఏం చెప్తున్నారు, వాళ్ళంతా పటాలు తీసుకొని ముందు ప్రోగ్రామ్ వైజ్ మేము అనుకున్న వరకు నా వరకు వచ్చారు, నా దగ్గరకు వచ్చిన తర్వాత అందరం చెప్పులు ఇప్పి మేము పోడియం వరకు అయితే చెప్పులు లేకుండానే వెళ్ళామని చెబుతున్నారు. దాని వీడియో రిలీజ్ చేయమంటే ఆ వీడియో రిలీజ్ చేయరు, కేవలం వాళ్ళంతా వాళ్ళ దగ్గర నుంచి బొత్స గారి దగ్గరకు వచ్చే మధ్యలో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. పోనీ అట్లా అనుకుంటే మరి చంద్రబాబు గారు వీడియో వీళ్ళు చూపిస్తున్నారుగా ఫోటో, మరి దానికి ఏమి క్లారిఫికేషన్? దానికి చెప్పరు. మహాప్రచారం ఎవరు, హిందూ వ్యతిరేక వైఖరి ఎవరిది అంటారు చూడండి, పాములు పట్టేవాడు పాము కాటికే పోయాడని. ఆ టైపులో ఇప్పుడు జరుగుతుంది. ఈ సెప్టెంబర్ 18వ తారీఖు ఎప్పుడైతే వెంకటేశ్వర స్వామి లడ్డు మీద మాట్లాడారో ఆ రోజు నుంచి ఏదైతే వాళ్ళు ప్రయత్నిస్తున్నారో తిప్పి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ దగ్గరే ఆగుతుంది. అది సిట్ విచారణ అవ్వచ్చు, లేదు నెయ్యి అవ్వచ్చు, నెయ్యి అధిక ధరకి ఇందాపూర్కి ఇవ్వచ్చు, ఆ ఇందాపూర్ వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా ఉండవచ్చు, తిప్పి అన్నీ వచ్చి మళ్ళీ వాళ్ళ దగ్గరే ఆగుతున్నాయి. ఇక్కడ అన్నిటికంటే ప్రధానంగా మీరు చూడాల్సింది ఏంటంటే, అపచారం చేశారు, చెప్పులు వేసుకొని పటం పట్టుకుంటే అపచారం అంటున్నారు. అసెంబ్లీని దేవాలయంతో కదా మనం పోలుస్తాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రజలందరికీ కూడా ఏ మతం తీసుకున్నా కూడా అందరికీ అది దేవాలయంగా మనం పోలుస్తాం. దేవాలయంలో పటం తీసుకురావటమే తప్పు అయితే మరి ఊరూరు ఫ్లెక్సీలు వేసి రోడ్డు మీదకి తెచ్చిన వాళ్ళని ఏమనాలి? ఓహో, ఎట్లా మరి తిరుపతి లడ్డు వ్యవహారంలో ఫ్లెక్సీ కంటే గౌరవం ఏంటంటే మరి ఏ మీడియా వాళ్ళు సోషల్ మీడియాలో తిరుమల లడ్డూకి మనిషి బొమ్మ వేసి ట్రోల్ చేశారు కదా. ట్రోలింగ్ చేసి అంటే కేవలం రాజకీయ కోణంలో లబ్ధి పొందడం కోసం హిందుత్వాన్ని బలవంతంగా నెత్తినెత్తుకొని జగన్మోహన్ రెడ్డి గారికి హిందువులను దూరం చేయాలి అనే ఒక దురుద్దేశం. ఈ దురుద్దేశం కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీదే కాదు సార్, బీజేపీ మీద కూడా ఉంది వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళు బీజేపీతో పొత్తు పెట్టుకున్న ప్రతిసారి నెక్స్ట్ టైం వాళ్ళతో వెళ్ళరు. కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన హైయెస్ట్ హిందుత్వ ఫాలో అయ్యే వాళ్ళంతా బీజేపీతో పాటు ట్రావెల్ అయిపోతుంటే 6 to 7% ఓటింగ్ వెళ్ళిపోవటం, ఇతను ఘోరంగా ఓటం పాలవటం, బీజేపీతో తెగతెంపులు చేసుకున్న ప్రతిసారి. ఈసారి ఏంటంటే బీజేపీ ఉండిద్దో లేదో సేఫర్ సైడ్ ఫస్ట్ రోజు నుంచే మనం ఎత్తుకుందాం హిందుత్వాన్ని అనే టాక్టిక్స్ కూడా ఉండే అతని దగ్గర. అయితే ఇది శివశంకర్ గారు చెప్పండి, ఎవరిది మహాపచారం, ఎవరు ఇప్పుడు వాళ్ళు మీకు వ్యతిరేకంగా ప్రజల్లోకి కూడా వెళ్తారట, ఎవరిది హిందుత్వ వ్యతిరేక వైఖరి? లోకేష్ గారు అయితే వాళ్ళ మంత్రులు వాళ్ళందరితోటి మాట్లాడారట, మరి ఎవరిది మహాపచారం? విన్నట్టు సార్, నిన్న ఈ ఇంద్రాపూర్ హెరిటేజ్ తర్వాత అది కూడా చెప్పండి, భారతీ సిమెంట్ దగ్గర ధర్నా. ఓకే, హెరిటేజ్ ఏ విధంగా ఇంద్రాపూర్ డైరీది 4 రోజుల నుంచి ఏదో కర్మ ఇస్ రిటర్న్ అనేసి వాళ్ళే ఏళ్ళు చూపడంతో దీని గురించి చర్చ జరగాలి, తిరుమల లడ్డు చర్చ జరగాలి అనేటువంటిది జరిగినప్పుడు వెంకటేశ్వర స్వామి ఫోటోలు ఇదంతా కూడా ఇంద్రనీల్ గారు చెప్పారు, అక్కడికి వచ్చినటువంటి వాస్తవం. తర్వాత ఇది ఇంకా ఇమ్మీడియట్ గా వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ పీక్ లోకి వెళ్ళిపోయినాయి సార్. ఇక ఏ విధంగా అయినా కూడా మనము రక్షించుకోలేని పొజిషన్ లో ఉన్నాము, మేము ఎదుటోళ్ళ మీద దాడి చేద్దాము, రిటర్న్ లో వెళ్ళిపోదామని చెప్పి చేసేసి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేంజ్ చేసుకున్నారు. దీనికి వాళ్ళు చెప్తే నమ్మరని చెప్పి పాపం లోకేష్ గారు పాపం సోము వీర్రాజు గారిని బెదిరించారో, లేకపోతే ఏదైనా బతిమాలుకున్నారో, లేకపోతే కందుల దుర్గేష్ గారిని మొత్తం అందరినీ వాళ్ళకు తెలుసు. గతంలో వాళ్ళే మాట్లాడారు. సోము వీర్రాజు గారు అయితే చంద్రబాబు నాయుడు గారి మీద గుళ్ళు కొట్టావు, నువ్వు హిందూ వ్యతిరేకి ఆ కృష్ణా పుష్కరాల్లో 40 గుళ్ళు కూల్చేసావని పదే ఆయన పాపం 2018 నుంచి 2024 వరకు మొత్తుకుంటుండ మన సోము వీర్రాజు గారు బీజేపీ అధ్యక్షుడు ఉన్నప్పుడు లేనప్పుడు. వీళ్ళందరినీ తీసుకొని వచ్చేసి ఒకరు కాదు ఇద్దరు కాదు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దాదాపు ఒక 40 మందితో ప్రెస్ మీట్ మనం ఈ కాలంలో ఎప్పుడు చూసిండమేమో. లోకేష్ గారు ఎడకల నుండి ఇచ్చేసేసి ఆ పయ్యావల కేశవ్ గారు అందుకు వాళ్ళ సినిమాటిక్ యాక్సిడెంట్ ఇలా ఎడ్పోజ్ తీసేసి మహాపచారం షూ వేసుకున్నారు, చెప్పులు వేసుకున్నారు, దేవుడి ఫోటోలంట. అయ్యా అమ్మాయి, ఆ రక్తి చూస్తాంటే ఆ నాటకం ఎలా రక్తి పండుతుందా అనేటువంటి జనాలందరూ కూడా ఉన్నారు. ఒక్కసారి చూస్తే సార్ 5 నిమిషాలకే ఇమ్మీడియట్ గా మనం ఇంత ముందులాగా ఈనాడు యుగం కాదు కదా, ఇప్పుడు అంతా సోషల్ మీడియా యుగం కదా, తక్కువ గూగుల్లో ఇప్పుడు కొట్టినా కూడాను చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా షూ వేసుకొని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి శుభకార్యాలయాల్లో ఈ యొక్క అమరావతి ఓపెనింగ్ లోనే ఆయన ఏదో అమరావతి దేవతల రాజధాని అని చెప్పి దేవతల రాజధానిలోనే ఆ యొక్క దానికోసమే వెంకటేశ్వర స్వామి ఫోటో పట్టుకొని షూ వేసుకుని నడుచుకుంటూ వెళ్ళేసి ఆ యొక్క భూమి పూజ కూడా షూ వేసుకొని ఇలా తవ్వుతున్నటువంటి ఫోటోలు చూసేసి జనాలందరూ కూడాను ఉలిక్కిపడ్డారు. అమ్మ ఏం నాటకం స్వామి, ఏం రక్తి కట్టిస్తాడు ఈ నాటకం అంతా కూడా. ఇమ్మీడియట్ గా మనది ఏదో అంటారు చూడు, లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి మీద పగబట్టినట్టే ఉందని తెలుగుదేశం వాళ్ళు వెబ్సైట్ వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్ లో పెడుతున్నారు. అనవసరంగా గెలుక్కోవడం ఎందుకు, ఆ గెలుక్కొని పుండు చేసుకోవడం ఎందుకు? ఇమ్మీడియట్ గా వాళ్ళని అంటివి రాజకీయం కోసము వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు ఫోటోలను తీశారు, మహాపచారం అంటున్నారు. ఇప్పుడు అపచారం చేసి చంద్రబాబు నాయుడు ఇమ్మీడియట్ ఇది కాదనక మళ్ళా ఆ నాటకం చూడండి సార్, ఆ జూమ్ కాల్ పెట్టాడంట, ఇట్లా అపచారం జరిగింది, మీరు జిల్లాల వారీగా ప్రెస్ మీట్లు పెట్టండి, అన్ని గుళ్ళకి వెళ్ళండి, గుళ్ళల్లో పూజలు చేయండి. అపచారం ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుండి చేయించారంట. జగన్మోహన్ రెడ్డి గారిని ఇమ్మీడియట్ గా ఏదున్నా కూడాను జగన్మోహన్ రెడ్డి గారు చేయించారంట, హిందూ వ్యతిరేకంట. అంటే ఇప్పుడు షూ చెప్పులు వేసుకునేటువంటిది వాళ్ళు అన్నట్టు ఆ యొక్క ఫోటోలు చెప్పులు బొత్స గారి దగ్గరికి వెళ్తే సిఎల్పి ఆయన లీడర్ కాబట్టి అసెంబ్లీ మండలిలో వెళ్ళి చేసిన తర్వాత వీటిని అంటున్నారు కదా. ఇప్పుడు సోము వీర్రాజు గారు ఇందాక ఫోటోలు కూడా మనం చూసాము, మాధవ్ గారు పక్కనే ఉన్నారు, ఆ వెంకటేశ్వర స్వామి ఫోటో ప్రతిమలు ఇస్తున్నా కూడా కనీసం షూ కూడా ఇప్పకోకుండా ఇస్తా ఉన్నారు. అంటే ఈ అపచారం చేసినటువంటి చంద్రబాబు నాయుడిని బహిష్కరించమని ఇప్పుడు రేపు పూజలు చేస్తున్నారా, లేదా మీరు ప్రెస్ మీట్లు పెడుతున్నారా? మఠాధిపతుల దగ్గరికి వెళ్ళేసి ఖండించండి అన్నారు. అంటే చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఈ యొక్క పాపాన్ని అయిపోయింది. భారతీ సిమెంట్ దగ్గర ధర్నా గురించి కూడా మీరు ఆ జిల్లా వాళ్ళే కదా, సంక్షిప్తంగా మాటలు చెప్పండి, టైం అయిపోయింది సార్. ఈ భారతీ సిమెంట్
కేవలం ఈ డైవర్షన్ పాలిటిక్స్ కోసము, లోకల్ రాజకీయాల కోసము, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ లో పార్ట్నర్షిప్ వాళ్ళకి తెలియంది ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు విక్కాట్ సిమెంట్, ఫ్రాన్స్ సిమెంట్, దాన్ని కూడా ఎల్లగొడదాము, ఆ కడప జిల్లాలో వెనకలబడి ఉంది కమలా నియోజకవర్గం, దాన్ని ఎల్లగొడదాం అనే ప్లాన్ చేసుకుని బెదిరించుకుని చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు సార్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ యొక్క సిమెంట్ కి సంబంధించినటువంటి ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ లో మార్కెట్ రేట్ ఎంత ఉంటే దానికి డబుల్ ఇచ్చారు. తర్వాత లాభాలు వచ్చిన తర్వాత ప్లాంట్ రన్నింగ్ లోకి వచ్చాక అదే రైతులు ఎవరైతే ఇచ్చారో ఆ రైతులకి ఎక్సెస్ అమౌంట్, ఏది కమిట్మెంట్ ఇచ్చిన అమౌంట్ కంటే ఎక్సెస్ అమౌంట్ ఇచ్చారు. అక్కడ రైతులను అడిగితే, నల్లింగాయపల్లి రైతులను అడిగితే, పద్దెల్లపల్లి రైతులను అడిగితే తెలుస్తుంది. సో ఈ రోజు కేవలము తెలుగుదేశం వాళ్ళు ఈ యొక్క ఇందాపూర్ హెరిటేజ్ చంద్ర ఇంద్ర బంధం బయటపడతానే డైవర్షన్ కి. ఇది ఎంత కేవలము ఆ సిమెంట్ పరిశ్రమను కూడా తడిపేయండి, మూసేయండి, పోతుంది కదా. అక్కడ ఎంప్లాయ్మెంట్ అంతా రోడ్డు మీద పడితే వాళ్ళకి మీకు సంతోషం కలుగుతుందేమో. ఓకే, అదే ఉన్నట్టుంది చూస్తా ఉంటే. అంటే మీరు వాళ్ళ కంపెనీ పేరు తీసుకొస్తే వాళ్ళు మీ కంపెనీ పేరు తీసుకొస్తున్నారని అనుకోవాలా? అదే ఏదో విధంగా ఇట్లా డైవర్షన్ పాలిటిక్స్. ఇంకోటి సార్, ఇంకోటి నిజంగా ఈనాడుది కొంచెం పేపర్ చదువుతా అంటే బాధ వేసి చెప్తా ఉన్నాను. 5వ పేజీలో అనుకుంటే ఇంతలా అక్షరాలతో పులివెందుల ఎమ్మెల్యే సిమెంట్ పరిశ్రమ ఎక్కడ అంట ఎవరు అన్నారని. ఆ సరస్వతి పార్క్ పులివెందుల ఎమ్మెల్యే అంట. ఎంత కక్కుర్తి ఆ కిరణ్ కి, ఎంత కడుపు పంట. ఒక 2 లీటర్ల ఇన్నోవా పంపిస్తే తాగితే కడుపు చల్లారుతుందేమో.